ఇవాళ రేపు ఢిల్లీలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశాలు. ఏపీలో మద్యం షాపులకు మందకొడిగా టెండర్లు. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు. 6 రోజుల వ్యవధిలో 3,396 షాపులకు కేవలం 8,274 టెండర్లు. నేడు వరద నష్ట బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ. 21,768 మంది ఖాతాల్లో ఆధార్ అనుసంధానించకపోవడంతో టెక్నికల్ సమస్యలు. సాంకేతిక కారణాలతో పరిహారం అందని వారికి డబ్బులు జమ చేయనున్న ప్రభుత్వం. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైభవంగా దసరా ఉత్సవాలు. రాత్రి అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చిన కన్యకా పరమేశ్వరి అమ్మవారు. నేడు శ్రీశైలంలో 5వ రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. సాయంత్రం స్కందమాత అలంకారంలో అమ్మవారి దర్శనం. శేషవాహనంపై ప్రత్యేక పూజలు అందుకోనున్న ఆది దంపతులు. తిరుమలలో 4వ రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. కాసేపట్లో కల్పవృక్ష వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. రాత్రి 7 గంటలకు సర్వభూపాల వాహనంపై ఊరేగింపు. నేడు ఇంద్రకీలాద్రిపై మహాచండీ అవతారంలో దుర్గమ్మ దర్శనం. తెల్లవారుజాము నుంచి ఆలయానికి క్యూ కట్టిన భక్తులు. ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పాలు, మజ్జిగ అందిస్తున్న ఆలయ సిబ్బంది. స్థిరంగా బంగారం, వెండి ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 71,190 రూపాయలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 77,660. కిలో వెండి 1,02,900. ఇవాళ రేపు తెలంగాణలో ఓ మోస్తరు వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.